హాయ్ ఫ్రెండ్స్, ఏంటక్కో ఏదో చేస్తున్నావు అనుకుంటున్నారా? ఇక్కడ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అక్క, ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా జంక్ ఫుడ్డే కదా అని అంటారా? అవును, ఇది నిజంగానే జంక్ ఫుడ్. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదు నాకైతే తెలియదు, ఎందుకంటే నాకే మొన్న తెలిసింది కాబట్టి. సరే, ఇది ఎందుకు అన్‌హెల్తీ అంటారా? ఇది మనం ఇంట్లో వేసుకునేయే కదా ఐటమ్స్ అన్నీ అనుకోవచ్చు, కానీ ఆ ఇంట్లో వేసుకునే ఐటమే అన్‌హెల్తీ. అంటే రైస్ని ఒకసారి బాయిల్ చేశాక మళ్ళీ దాన్ని వండకూడదు, అలానే వేడి చేయకూడదు. అలాంటిది మనం ఈ ఫ్రైడ్ రైస్‌లోనే ఉంది ఫ్రై చేయాలని. బాగా ఫ్రై చేసుకొని అబ్బా! ఎంత బావుందో అని తింటాం కదా! అలా ఫ్రై చేయటం వల్లనే రైస్‌లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది పోయి రెండోసారి వండటం వలన దాంట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా అనేది బయటపడి పాయిజన్ అవుతుందంట. ఒకసారి మీరు కూడా గూగుల్ చేసుకోండి. కానీ నేను మాత్రం తక్కువ మసాలాలేసుకొని మంచి రిచ్ కలర్‌లో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. నువ్వు తినవా అంటే అసలు శుభ్రంగా తింటాను. నాకు అట్లాంటి అన్‌హెల్తీలా ఏమీ ఉండవు. చక్కగా తినేస్తాను. నాకు పెరుగు లేకపోతే అస్సలు తినబుద్ధి కాదు. ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి.